అయినా సరే ఆ సౌండ్స్, ఆ మ్యూజిక్, డీజే సిస్టమ్స్ అన్ని కూడా పెడతారు కాబట్టి ఆబ్వియస్లీ ఒకటి సౌండ్ పొల్యూషన్, ఇంకొకటి ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేయడం. అంటే అక్కడ ఎవరినైతే పార్టీకి ఇన్వైట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ మద్యం సరఫరా చేయడం, వాళ్ళు మద్యం బారటంపై కూడా కేసు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అయితే గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. పార్టీలో మొత్తం 48 పాల్గొన్నట్టుగా గుర్తించారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్స్ లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీకి సంబంధించి 4గురిపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా బర్త్డే ఈవెంట్ నిర్వహించడం, ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా లిక్కర్ సరఫరా చేయడం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బర్త్డే పార్టీ నిర్వహించిన సింగర్ మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ బూని మేఘరాజ్, దామోదర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్స్ లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీకి సంబంధించి 4గురిపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా బర్త్డే ఈవెంట్ నిర్వహించడం, ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా లిక్కర్ సరఫరా చేయడం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బర్త్డే పార్టీ నిర్వహించిన సింగర్ మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ బూని మేఘరాజ్, దామోదర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్స్ లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ నిర్వహించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు 4గురిపై. ఎందుకంటే అక్కడ అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయడం, అలాగే ఒకరికి గంజాయి పాజిటివ్ రావడం కూడా చూస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, పార్టీకి వచ్చిన అందరికీ కూడా గంజాయి టెస్ట్ చేశారా? ఎవరెవరికి పాజిటివ్ వచ్చిన? ప్రస్తుతానికైతే ఒకరికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సౌజన్య, మొత్తానికి ఈ కేసులో అంటే మంగ్లీ వివాదాస్పదంగా మారింది. ఆమె బర్త్డేకి సంబంధించిన పార్టీ అని మనం చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రిసార్ట్స్ లో ఆమె పార్టీ ఏర్పాటు చేసుకుంది. దానికి సంబంధించి ఆమె సన్నిహితులు, బంధువులు, మిత్రులు అందరినీ కూడా పిలుచుకుంది. పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ రిసార్ట్స్ నుండి పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఆ రిసార్ట్స్ పైకి వెళ్లి దాడి చేయడంతో అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ నిర్వహిస్తుండడం ఒకవైపు, అలాగే అక్కడ లిక్కర్ కి సంబంధించి కూడా మొత్తం సర్వ్ చేస్తున్నారు. అక్కడ పార్టీలో పాల్గొన్న 50 మందిలో అందరికీ కూడా లిక్కర్ సరఫరా చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే మిగతా వారిని అందరికీ కూడా దాదాపు 50 మంది పాల్గొంటే 48 మందికి అందులో డ్రగ్స్ టెస్ట్ చేయడం జరిగింది. అందరికీ కేవలం ఒక్కరికి మాత్రమే, దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్కరికి మాత్రమే గంజాయి సేవించినట్లుగా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో అతనిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో మంగ్లీ బర్త్డే పార్టీకి సంబంధించిన కేసులో 4గురి పైన కేసులు నమోదు కావడం జరిగింది. ఇందులో సింగర్ మంగ్లీతో పాటుగా ఆమెకు సంబంధించిన ఈవెంట్ మేనేజర్ మేఘావత్ పైన, అలాగే ఈ రిసార్ట్స్ కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణతో పాటు దామోదర్ రెడ్డి, ఈ 4గురి పైన కేసులు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. ఇవాళ ఉదయమే వీళ్ళకందరికీ నోటీసులు జారీ చేసి పంపించి వేయడం జరిగింది. అక్కడ మాత్రం ఆ బర్త్డే పార్టీకి సంబంధించిన ప్లేస్లో మాత్రం ఎక్కడ డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం దొరకలేదు. 1 గ్రాము గంజాయి దొరికినా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పూర్తి స్థాయిలో వాళ్ళపైన అమలై ఉండేది. కేవలం దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే గంజాయి సేవించినట్లుగా పాజిటివ్ రావడంతో అతని పైన మాత్రమే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మిగతా 3గురి పైన మాత్రం పోలీసుల పర్మిషన్ లేకుండా పార్టీ నిర్వహించుకోవడం, అలాగే ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ని అక్కడ సరఫరా చేయడం, రిసార్ట్స్ని కూడా ఇలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు అక్కడ పార్టీ నిర్వహించడం, ఈ మొత్తం 4 సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. ఇందులో A1గా మంగ్లీ ఉంది. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ఈవెంట్ మేనేజర్, రిసార్ట్ సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్తో పాటు దామోదర్ రెడ్డి, ఈ మొత్తం 4గురి పైన ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. అలాగే రిసార్ట్కి సంబంధించి కూడా అతను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎక్సైజ్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా లిక్కర్ సరఫరా చేశాడు కాబట్టి అతని పైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి మంగ్లీ నిర్వహించాలనుకున్న బర్త్డే
పార్టీ మొత్తం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదంగా మారిన సంఘటన అయితే మనకు కనబడుతుంది. చేవెళ్ల పోలీసులు వాళ్ళపైన కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ వాళ్ళు నోటీసులు తీసుకున్నారు కాబట్టి పోలీసులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు రావాల్సి ఉంటుంది. సౌజన్య, రాధాకృష్ణ, గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి మీద ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. మరి మంగ్లీ అలాగే ఇంకొక ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు కదా, ఆ కేసులు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? ఈ బర్త్డే పార్టీ నిర్వహించిన మంగ్లీ ఇందులో A1గా ఉంటుంది. ఈమె పైన ప్రధానంగా అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహించడం అనేది ప్రధానంగా ఈమె పైన ఉన్న నమోదు. అలాగే ఎక్సైజ్కు సంబంధించిన పర్మిషన్ తీసుకోకుండా అక్కడికి వచ్చిన బంధువులకు స్నేహితులకు లిక్కర్ సరఫరా చేయించింది. అంటే లిక్కర్ తీసుకొని వచ్చింది కాబట్టి ఆమె అదొక సెక్షన్ కింద రెండు కేసులు. రిసార్ట్స్కి సంబంధించిన అంశంలో వాళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా అక్కడ బర్త్డే పార్టీకి సంబంధించి అనుమతి ఇచ్చారు. అలాగే ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా లిక్కర్ సరఫరా అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వ్యక్తులతోటి ఆ రిసార్ట్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి లిక్కర్ సరఫరా చేయించారు కాబట్టి ఆ సెక్షన్కి సంబంధించిన కేసులు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి మహిళ మాత్రం కేవలం NDPS యాక్ట్ ఒక్కటే అతనిపైన నమోదు చేయడం జరిగింది. అతనికి గంజాయి పాజిటివ్ వచ్చింది కాబట్టి మరి మంగ్లీ పైన సంబంధించిన కేసు మాత్రం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్టులో ఆమెకు ఫైన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. పెద్దగా శిక్షలు పడేంత కేసు కాదు కానీ ఆమె పైన అవసరమైన ఫైన్ అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బర్త్డే పార్టీ నిర్వహించడం, అనుమతులు లేకుండా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేయడం, ఎక్సైజ్కి సంబంధించిన అనుమతి తీసుకోకపోవడం దానికి సంబంధించి. సౌజన్య, ఎస్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అదైతే 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతూ ఉంది. సో అంటే ఎటువంటి శిక్షలు ఖరారయ్యే అవకాశం లేదు కానీ ఫైన్ వరకు అయితే వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా మా ప్రతినిధి రాధాకృష్ణ చెప్పడం చూసాము. రైట్, అది మంగ్లీ బర్త్డే పార్టీ నిర్వహించటం అది ఇప్పుడు వివాదానికి దారితీసింది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ రావడంతో ఆయన మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలానే మంగ్లీ మీద 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక అలానే అక్కడ అసిస్టెంట్ మేనేజర్, త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్, అలానే ఈవెంట్ మేనేజర్ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఎంతో పాపులర్ సింగర్ మంగ్లీ, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో కూడా ఆమె సొంతం. అలానే పాన్ ఇండియా ఫిల్మ్స్ లో కూడా ఎన్నో సాంగ్స్ ఆవిడ పాడారు. పర్మిషన్ లేకుండా ఈ ఈవెంట్ నిర్వహించడం, అలాగే ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేయటం, సో ఈ 2 విషయాల్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. బర్త్డే పార్టీ ఇప్పుడు ఇలా వివాదానికి దారితీసింది. పాపులర్ సింగర్ మంగ్లీ మీద 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే శిక్షలు పడే అవకాశం లేదు కానీ అంటే ఆ సెక్షన్స్ ప్రకారంగా చూస్తే ఫైన్ విధించే అవకాశం కనిపిస్తుంది అని కూడా మా ప్రతినిధి రాధాకృష్ణ చెప్పడం చూసాము. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై కేసు నమోదు చేశారు. అలానే ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేశారు, దీనిపై కేసు నమోదు చేశారు. అయితే దాదాపు 50 మంది వరకు కూడా ఆమె తన కుటుంబ సభ్యుల్ని అలాగే ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశారు ఈ బర్త్డే పార్టీకి. సో 48 మందికి కూడా గంజాయి టెస్ట్ నిర్వహించడం జరిగింది. అయితే అందులో ఒక్కరికి పాజిటివ్ రావడం జరిగింది. సో ఆయన దామోదర్ రెడ్డి తన మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మొత్తం పార్టీలో అప్రాక్సిమేట్లీ అంటే 48 నుంచి 50 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రముఖులు అంటే తనకి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్స్ లో ఈ బర్త్డే పార్టీని నిర్వహించడం జరిగింది. పర్మిషన్ లేకుండా ఒకటి బర్త్డే పార్టీ నిర్వహించడం అంటే అర్ధరాత్రి అయినా సరే ఆ సౌండ్స్, ఆ మ్యూజిక్, DJ సిస్టమ్స్ అన్ని కూడా పెడతారు కాబట్టి ఆబ్వియస్లీ ఒకటి సౌండ్ పొల్యూషన్, ఇంకొకటి ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేయడం అంటే